మస్తాన్ సాయి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దీనిలో. వీళ్ళిద్దరికీ ఒక కామన్ ఏరియా ఉంది, ఒక బిజినెస్ ఏరియా ఉంది అనేది ఇప్పుడు ఈ అరెస్ట్ ద్వారా బయటకు వచ్చింది. ఈ యాంగిల్లో ఇప్పుడు మళ్ళీ ఆ పాత కేసును తిరిగి చూడాల్సి ఉంటుంది. లావణ్యకి ఇతనికి ఉన్నటువంటి రిలేషను, వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆవిడ ఇతని మీద గుంటూరులో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా బయటకు సర్క్యులేట్ అయినాయి. శేఖర్ భాష పుణ్యమా అని ఆయన ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నీ పట్టుకునే ప్రతి డిస్కషన్లోనూ కూర్చుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇది ఒక యాంగిల్ ఉంది ఈ కేసులో. ఆయన ఈ పత్రాలు ఇవన్నీ అంటే వాళ్ళ మధ్య ప్రేమ ఉంది, ఘర్షణ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఈ ఘర్షణకి కారణం ఈ వ్యాపారం కావచ్చు అనేది ఇప్పుడు కొత్తగా తెర మీదకి పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం మొదలవుతుంది.